ఉన్నటువంటి ఏపీఎంస్, సీసీస్ మొత్తం ప్రాజెక్ట్ యంత్రాంగానికి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు మనము ఈ జూమ్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది పెట్టుకోవడంలో గల ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా మీరు హెచ్ఎల్‌పీలు, ఎంసీపీలు అనేటటువంటివి చాలా చక్కగా చేశారు. ఈ చేసిన ప్రాసెస్‌లో మీరు చేసినటువంటి త్రూ బ్యాంక్ ద్వారా మనకి అమౌంట్స్ అనేటటువంటివి రిలీజ్ చేయించేసి, ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించినటువంటి డేటా వాళ్ళు ఏదైతే హెచ్ఎల్‌పీలు, ఎంసీపీల్లో అనుకున్నారో అటువంటి డేటాని గ్రౌండింగ్ అనేటటువంటిది బ్యాంకర్ లాగిన్‌కెళ్ళేసి గ్రౌండింగ్ అనేటటువంటిది కూడా చేశారు. ఈ చేసే ప్రాసెస్‌లో ఇక్కడ మనం అంటే బ్యాంకు ద్వారా వస్తుంది. అదే విధంగా బ్యాంక్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి ముద్ర గాని, స్వయం సిద్ధ గాని, లేకపోతే శ్రీలక్ష్మి గాని రకరకాల ఒక్కొక్క బ్యాంకరు ఎస్‌బీఐ వాళ్ళు ఒక నేమ్ పెట్టుకున్నారు. యూబీఐ వాళ్ళు ఒక నేమ్ పెట్టుకున్నారు. సిండికేట్ బ్యాంక్ వాళ్ళు ఒక నేమ్ పెట్టినారు. బీఓబీ వాళ్ళు ఒకటి. డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ నేమ్స్ తోటి వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించినటువంటి లోన్స్ అనేటటువంటివి ఇస్తున్నారు. అంటే ఇక్కడ మన బెనిఫిషరీస్ అనేటటువంటి వాళ్ళు త్రూ బ్యాంక్ లింకేజ్ అంటే గ్రూపుల ద్వారా అమౌంట్ తీసుకొని యూనిట్స్ పెట్టుకుంటున్నారు. అదే విధంగా మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించింది గత 2, 3 సంవత్సరాలుగా 1,00,000-5,00,000 వరకు ఎంటర్‌ప్రెన్యూర్స్ అనుకుంటున్నారు. దానికి సంబంధించిన ద్వారా అంటే బ్యాంకు స్కీమ్ ద్వారా గూడా వాళ్ళు లోన్ తీసుకొని యూనిట్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవటం జరుగుతుంది. ఇవే కాకుండా నేషనల్ పోర్టల్‌లో పీఎంఎఫ్ఎంఈ అని ఉంది. పీఎంఈజీపీ అని ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ అని అది డీపీఆర్‌లు చేసేసి యూనిట్స్ గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి. అదే విధంగా పీఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ అని దాని ద్వారా గూడా మనకి యూనిట్స్ డబ్బులు తీసుకొని గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏందంటే పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీకి సంబంధించినటువంటి నేషనల్ లెవెల్ పోర్టల్ కాబట్టి, ఇవి మీరు డీపీఆర్‌లు తయారు చేయాల్సిన అవసరం ఉంది. డీపీఆర్‌లు తయారు చేసిన తర్వాత అదే పీఎంఎఫ్ఎంఈ అయితే గనక డీపీఆర్, డీఆర్‌పీ ద్వారా చేస్తారు. డీఎల్‌సీ లాగిన్‌కెళ్తది. డీఎల్‌సీ దగ్గర నుంచి బ్యాంక్‌కెళ్తది. బ్యాంక్ నుంచి వెండర్‌కెళ్ళేసి యూనిట్ గ్రౌండ్ అవుతుంది. ఈవెన్ దో సేమ్ పీఎంఈజీపీలో గూడా అంతే. డీపీఆర్ అనేటటువంటిది చార్టర్డ్ అకౌంట్ ద్వారా సంబంధిత డిపార్ట్‌మెంట్స్ ద్వారా అది కేవీఐసీకో వెళ్ళటం అనేటటువంటి వాళ్ళు అప్రూవల్ చేసిన తర్వాత బ్యాంక్‌కెళ్ళి, బ్యాంక్ నుంచి వెండర్‌కెళ్ళి, బెనిఫిషరీకెళ్ళి యూనిట్ అనేటటువంటిది గ్రౌండ్ అవుతుంది. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించింది. ఈ ప్రాసెస్‌లో మనకి ఇప్పుడు చాలా డేటా అనేటటువంటిది గ్రౌండింగ్ అనేటటువంటిది అవుతూ ఉంది. ఈ ప్రాసెస్‌లో మనకి సీఈఓ గారు ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించింది లాస్ట్ టైము ఒకటి డెఫినిషన్ అనేటటువంటిది చెప్పి ఒక ఎక్సర్‌సైజ్ అనేటటువంటిది కూడా చేయడం జరిగింది. మీకు గుర్తు చేసి ఈసారి తప్పు చేయకుండా ఉండటానికే ముందు ఏం జరిగిందనేది ఎక్స్‌ప్రెస్ చేయడం జరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళ కన్నా ఎక్కువగా ఎంప్లాయ్‌మెంట్ ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనే కాలంలో సీసీలు, ఏపీఎంలు మానిటరింగ్‌లో గాని, ఈ చేసే దానిలో గాని మీరేం చేశారంటే అందరిని తీసేస్తా వచ్చారు. సో, వన్ డిస్కషన్ చాలా లాస్ట్ 10, 15 డేస్ బ్యాక్ ఒక డిస్కషన్ జరిగింది డీపీఎంస్‌తో. అప్పుడు వాళ్ళు కన్సర్న్స్ కూడా చెప్పారు. మేడం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యుండారు. అంటే సపోజ్ నేనున్నాననుకోండి, నా భర్త, నా అత్తగారు, నా బిడ్డలు కూడా ఇన్వాల్వ్ అయ్యుండారు. వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్సే మేడం. కాకపోతే బయట వాళ్ళని పెట్టుకోకుండా వాళ్ళందరూ కలిసి చేస్తున్నారన్నారు. అదే విధంగా ఇంకా కొంతమంది ఏం చెప్పారంటే, మేడం వాళ్ళు ఆమె ఒక్కటే చేసుకుంటుంది అనేటటువంటిది కూడా ఆమె ఎంటర్‌ప్రెన్యూరేను. ఎందుకంటే ఆమె దగ్గర నుంచి మిగతా వాళ్ళు డైరెక్ట్ కొనుక్కొనెళ్లి సేల్ చేస్తున్నారు అనేటటువంటిదన్నారు. అందుకని ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి మీకు ఇప్పటి వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించిన డేటా ఎలా క్యాప్చర్ చేస్తున్నారు? ఏపీఎం లాగిన్ ద్వారా అంటే ఏపీఎం డెస్క్‌టాప్‌లో ఇచ్చినటువంటి లాగిన్ ద్వారా మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించిన డేటాని క్యాప్చర్ చేస్తున్నారు. అదే విధంగా లాస్ట్ ఇయరు, బిఫోర్ ఇయరు బిఎల్‌లో ఏపీఎం లాగిన్‌లో ఎంటర్‌ప్రెన్యూర్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా చేశారు. ఇక్కడ ప్రధానంగా నేను లాస్ట్ ఇయర్ కూడా మీ లాగిన్‌లో గమనించినప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించింది సీసీలు, ఏపీఎంలు మీరు థరోగా స్కీమ్స్ అనేటటువంటిది మీకు నాలెడ్జ్ అనేటటువంటిది కనీసం ఇప్పుడైనా సరే ఓపెన్ చేసి చూడాలి. ఇక్కడ మన ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించిన దానిలో ముగ్గురుంటారు. 3 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి దానికి సంబంధించిన దానిలో ప్రొడక్షన్ అంటే ప్రాసెస్ రిలేటెడ్‌ది. ఉత్పత్తికి తయారు చేసినటువంటిది ఒక టైప్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. తర్వాతొచ్చేసి సర్వీస్ సెక్టర్ సేవకు సంబంధించిన వాళ్ళు ఉండుంటారు. తర్వాతొచ్చేసి ట్రేడింగ్ సెక్టర్ అంటే వాళ్ళేమి తయారు చెయ్యరు. జస్ట్ వాళ్ళు కొనుక్కొని మళ్ళా మారు బేరానికి కొంచెం అదనంగా యేసుకొని ఎళ్తారు. ఇది మీకు ఈ డెఫినిషన్ మీకు హెచ్ఎల్‌పీ, ఎంసీపీ ప్రాసెస్‌లో కూడా మీకు చాలా వివరంగా కన్సర్న్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. అదే విధంగా మీరు కూడా ఇదే భాషను మీరు అర్థం చేసుకొని హెచ్ఎల్‌పీ భాషలో మీకు ఐటీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు.
ఏవి సర్వీస్ సెక్టార్ కిందకొచ్చినియి బిజినెస్‌లు, ఏవి మ్యానుఫ్యాక్చరింగ్ కిందకొచ్చినియి, ఏవి ట్రేడింగ్ సెక్టార్ కిందకొచ్చినియి అనేటటువంటిది మీకు డీటెయిల్‌గా మీకు హెచ్ఎల్‌పీ ఎంసీపీ ప్రాసెస్‌లో మీ లాగిన్స్‌లో అవి మీకు రిఫ్లెక్షన్స్ అనేటటువంటియి అయినియి. ఈ రిఫ్లెక్షన్స్ అయినటువంటి దానిలో భాగంగానే మీరు హెచ్ఎల్‌పీలని అప్రూవల్ చేయించుకోవడము, గ్రౌండింగ్ చేయటం అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఇది ఇంతవరకు మీ అందరికీ కూడా క్లారిటీ ఉన్నది. ఇంకా లేదు అనేటటువంటి సీసీలు ఎవరన్నా ఉంటే, ఇంకా లేదు అనేటటువంటి ఏపీఎమ్స్ అని అనుకుంటే గనక దయచేసి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి బిఎల్, ఎల్‌హెచ్‌కి సంబంధించిన వాళ్ళు అదే విధంగా ఇప్పుడు అర్థం చేసుకోండి ఇదేం గ్రీక్ అండ్ లాటిన్ కాదు కాబట్టి ఒకసారి ఇన్ఫర్మేషన్‌ని మైండ్‌లో క్యాప్చర్ చేసుకొని మీ సీసీస్‌కి మీరు డైరెక్ట్‌గా మళ్ళా ఇంకొకసారి ఓరియంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కొచ్చింది. ఎందుకు? కరెక్ట్ క్యాప్చరింగ్ చేయాలి అనేటటువంటి స్టేజ్‌లోకొచ్చాము గాబట్టి, ఈరోజు ఇప్పుడు ఏపీఎం లాగిన్‌లోకి డైరెక్ట్‌గా కాకుండా లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నామంటే అసలు పైనుంచి ఎందుకు తీసుకోవాలి అనేటటువంటిది కింద నుంచే డేటా రావాలి. సీసీ నుంచే డేటా రావాలి అంటే సీఈఓ గారు చాలా గట్టిగా ఇన్‌స్ట్రక్షన్స్ అనేటిచ్చారు. లాస్ట్ వీకు 10 డేస్ నుంచి మీ డీపీఎంఈ సిబ్బందిలో ఉన్న ఎల్‌హెచ్, బిఎల్ యాంకర్ పర్సన్స్ చేసిందేందంటే ఎక్సెల్ షీట్‌ల్లోకి ఇన్ఫర్మేషన్‌ని క్యాప్చర్ చేశారు. నిజంగా చేసిన వాళ్ళుంటే ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గర ఎక్సెల్ షీట్‌ల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఎక్సెల్ షీట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళా ఎక్సెల్‌ని పెడితే మళ్ళీ ఎక్కడ మానిటరింగ్ చేస్తారు? మళ్ళా ప్రతి నెల మిమ్మల్ని అడగాల్సొస్తది. అందుకని సీఈఓ మేడం ఏం చెప్పారంటే, గ్రౌండ్ లెవెల్‌లో ఎవరైతే ఈ మానిటరింగ్ చేస్తున్నారో వాళ్ళకే యాప్ ఇస్తే గనక మంచిగా ఉంటుంది. ఫర్దర్‌గా పని ఎక్కువైనప్పుడు కంటిన్యూగా మళ్ళా ఒక మండల్ లెవెల్‌లోకి అందరూ డేటా తీసుకొనొచ్చి ఎంటర్ చేసేదానికన్నా గూడా ప్రతి నెల సమావేశాలు 2 సమావేశాలు ఐబీ జరుగుతాయి. మొదటి సమావేశం జరిగిద్ది. రెండో సమావేశం అనేటటువంటిది జరిగిద్ది గాబట్టి, సీసీలు సమావేశానికి వెళ్తారు గాబట్టి, వీఓ మీటింగులకి, ఎస్‌హెచ్‌జీ మీటింగులకెళ్తారు గాబట్టి, గ్రామాలలో ఆ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఈ డేటాని ప్రతి నెల గూడా అప్‌డేట్ చేస్తారు. అంటే ఇప్పుడు చెప్పేటటువంటిది ఒక్క ఈవెంటే. బట్ మీరు నెక్స్ట్ మంత్ నుంచి గూడా వాళ్ళకి సంబంధించిన ప్రొడక్షను, సేలు, ఎక్స్‌పెండిచరు, ప్రాఫిట్ క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఓపి సిస్టమాటిక్ ఆపరేషన్ ప్లాన్స్ అనేటటువంటి మీకు ఆల్రెడీ మెయిల్స్ పెట్టాము. అందులో ఉంది. అంటే ఒక సీసీ గారు ఒక యూనిట్‌కి వెళ్లారంటే, ఆ యూనిట్‌కి సంబంధించిన దానిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది క్యాప్చర్ చేయాలి. అది మేము నెక్స్ట్ రౌండ్ ఆఫ్ దానిలో మీకిస్తాం. అంటే మీకు ఇప్పుడు డే 1 ఈరోజు చెప్పింతే మీకు నెక్స్ట్ సిస్టమాటిక్‌గా మీరు అప్‌డేట్ చేస్తారన్న వర్షన్‌తోటే మీకు చెప్పడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఒక యూనిట్‌ని గ్రౌండింగ్ చేశారు అనంటే గనక, ఇప్పుడు ప్రెజెంట్ మేము అడుగుతున్నటువంటి విషయం మీకు లాగిన్‌లో ఏం మెసేజ్ ఉంది? ఏది అర్థం చేసుకోవాలనేటటువంటిది కావాలి. సో, ఇప్పుడు మీకు సీసీ లాగిన్‌లో ఇచ్చినప్పుడు డెఫినిషన్ గూడా ఇచ్చాం. ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించిన దానిలో ఆమె వ్యాపారం చేసుకుంటున్నా, లేదా ఆమె కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకుంటున్నా, లేదంటే గనక ఆమె ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని హైర్ చేసి చేసుకుంటున్నా, ఆళ్ళందరూ గూడా ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ కిందకే వస్తారు అన్న భావన చొప్పునే చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే మీరు గ్రౌండింగ్ అయింది అని అంటున్నారో, నిజంగా గ్రౌండింగ్ అయిందా లేదా? గ్రౌండింగ్ అయితే ఏ ఏ యూనిట్ గ్రౌండింగ్ అయింది? గ్రౌండింగ్ అయిన దానిలో మీరు హెచ్ఎల్‌పీ దాని ప్రకారం ఆ యూనిటే గ్రౌండింగ్ అయిందా అనేటటువంటిది, ఏ తారీఖున గ్రౌండింగ్ అయింది? ఎంత అమౌంట్ గ్రౌండింగ్ అయింది? ఏ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి? అది బ్యాంక్ లింకేజ్ ద్వారానా? శ్రేణి ద్వారానా? ఉన్నతి ద్వారానా? లేదంటే గనక ఈ పీఎంఎఫ్ఎంఈనా? పీఎంఈజీపీనా? ఏ స్కీమ్ ద్వారా సోర్స్ ఆఫ్ ఫండ్ అనేటివి అడిగాము. అడిగిన తర్వాత కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఎగ్జిస్టింగ్ అనే పదానికేందంటే, ఆల్రెడీ నేను వ్యాపారం చేసుకుంటున్నాను. దానికి అదనంగా పెట్టుబడి కావాలి గాబట్టి, ఒక 50,000 1,00,000 తీసుకొని నా వ్యాపారాన్ని నేను ఎక్స్‌టెండ్ జేసుకుంటున్నాను. నేను నా బిజినెస్‌ని పెంచుకోవడానికి తీసుకున్నాను. అంటే నేను ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నాను. బట్ నా బిజినెస్‌ని పెంచుకోవడానికి చేస్తున్నాననేది ఎగ్జిస్టింగ్ అన్నమాట. మీకు డెఫినిషన్‌కి అర్థం. న్యూ అన్నప్పుడు నేనసలు ఇంతవరకు అసలు మొదలే పెట్టలేదు. జస్ట్ ఇప్పుడే. ఇప్పుడే అంటే ఈ సంవత్సరమే ఈ ఏప్రిల్ నుంచి లేతే ఈ మార్చి 9వ తారీఖు నుంచి జస్ట్ ఫ్రెష్‌గా పీఎంఈజీపీ లోను, ఎఫ్ఎంఈ లోను లేకపోతే బ్యాంకుకు రిలేటెడ్‌కి సంబంధించిన ముద్రా లోను, లేదంటే గనక వేరే స్వయం సిద్ధ లోను, లేదంటే బ్యాంక్ లింకేజ్‌లో లోన్ తీసుకొని నేను బిజినెస్ సీఐఎఫ్ తీసుకొని స్టార్ట్ చేశాను. ఉన్నతి తీసుకొని అంటే అదంతా కూడా మీకు న్యూ కిందకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఎగ్జిస్టింగ్ అంటే పాత వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అదనంగా డబ్బు తీసుకొని పెంచుకుంటున్నారనేది ఎగ్జిస్టింగ్‌లోకొస్తుంది. ఫ్రెష్‌గా లోన్ తీసుకొని ఫ్రెష్‌గా ఉన్నారు అనంటే
అది న్యూ కిందకి రావడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న విషయాలను మేము అడిగాం కాబట్టి దయచేసి ఒకటికి 4 సార్లు కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వెషనే మేము ఎంటర్‌ప్రెన్యూర్‌కి సంబంధించింది. వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూరా? అవునా? కాదా? అనేటప్పుడు యెస్, నో అనేటటువంటి ఆప్షన్స్ ఇచ్చాం. యెస్ అని క్లిక్ చేసినప్పుడే మీకు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. నో అన్నప్పుడు మీకింకా అది లేనట్లనమాట. అందుకని జాగ్రత్తగా మీకు తెలుసు సీసీలందరికీ గ్రామాలు తెలుసు గాబట్టి. అదే విధంగా మీకు ఈ విషయాలన్నీ గూడా మనకి ఐటీ వాళ్ళున్నారు. వాళ్ళు సీసీకి సంబంధించింది ఈ డేటా అంతా ఏదైతే 1,06,000 మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేటటువంటి ప్రొజెక్ట్ చేశారో, ఆ డేటానంతా గూడా మీకు సీసీ యాప్‌లోకి ఇవ్వటం జరిగింది. సీసీ గారు వాళ్ళు ఈ రోజు నుంచి అంటే ఈ రోజు యాప్ మీకు 5 గంటల లోపు ప్లే స్టోర్‌లోకి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయం మేము సబ్‌సీక్వెంట్‌గా మీకు కమ్యూనికేట్ వెంటనే చేయటం జరుగుతుంది. అది గూడా ఇప్పుడు ఐటీ వాళ్ళు చెప్తారు ఎన్ని గంటల లోపొస్తుందనేది. వచ్చిన తర్వాత మీరు కరెక్ట్‌గా ఈరోజు 8వ తారీఖు అనుకుంటే మీరు ప్లాన్ జేసుకోండి. మేడం మీకు 15వ తారీఖు డెడ్‌లైన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అందరికి గూడా. 15 లోపు నాకు కావాలి అన్నారు కాబట్టి 9, 10, 11, 12. సో, ఈ 4 రోజుల్లో ఏవి మీకు తెలుసు మీ స్క్రీనుల్లో వచ్చింది కాబట్టి బెనిఫిట్స్ లిస్టు ఏ వివోలలో ఉన్నారో ఆ వివోలకి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకొని ఫిజికల్‌గా వెళ్ళాలి. ఎందుకంటే జియో ట్యాగింగ్ అక్కడికెళ్ళిన తర్వాతనే మీకు రిఫ్లెక్ట్ రావడం జరుగుతుంది కాబట్టి, ఇవి ఖచ్చితంగా మీరు ఫీల్డ్‌కెళ్ళి చేయాల్సిందే. ఎందుకంటే మీ లాగిన్‌ని మీరు వివోఏకి ట్రాన్స్‌ఫర్ పెట్టినా కూడా అది వీలైన పనే అంటే కానే కాదు. ఇది అర్థం చేసుకోండి. భాను గారు ఒకసారి ఉంటే మీరు స్క్రీను చూపిస్తారా సీసీస్‌కి? గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ అమ్మా. స్క్రీన్ ఒకసారి శ్రీదేవి ఆర్ శర్మ మీరు ఒకసారి అది మొబైల్ యాప్ కొంచెం షేరింగ్ ఇస్తారా? స్క్రీన్. ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. విజిబుల్‌గా ఉందండి స్క్రీను? ఒక జిల్లా. కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. ఓకే. ఓకే. నమస్తే మేడం, కనపడతాను మేడం. ఓకే. ఓకే. శ్రీకాకుళం మాకు ఆవిడ విజిబుల్గా ఉందమ్మా. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. భాను గారు ఒక నా రిక్వెస్ట్ నాది మ్యూట్ చేస్తున్నారు సార్ కాల్. మ్యూట్ చేయకండి నాది. ఓకే అండి. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మేడం చెప్పిన మొబైల్ అప్లికేషన్, గ్రౌండింగ్ అప్లికేషన్, ఎంటర్‌ప్రెన్యూర్ గ్రౌండింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ మీకు ఎగ్జిస్టింగ్ సర్ప్ ఎస్‌హెచ్‌జీ యాప్ అని ఉందండి. ఆల్రెడీ మీరు జియో ఫెన్సింగ్, తర్వాత ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ ఇవి చేస్తున్నారు. సో, అదే అప్లికేషన్‌లోనే ఇంకొక మాడ్యూల్ కింద ఇది ప్రొవైడ్ చేశాము. ఇది సీసీ లాగిన్ ఈ అప్లికేషన్‌లో సీసీస్ కూడా లాగిన్ ఉంది. సీసీ లాగిన్‌లో మాత్రమే ఈ మాడ్యూల్ అనేది ఎనేబుల్ అవుతుంది మీకు. సో, అప్లికేషన్ చూస్తే ఇలా ఉంది. ఇలా ఇప్పుడు మీకు స్క్రీన్‌లో కనబడుతుంది. మేమిస్తున్న అప్లికేషన్ అది ఎస్‌హెచ్‌జీ అప్లికేషన్ అండి. సీసీ లాగిన్ అవ్వండి ఒకసారి శర్మ. మీరు హెచ్ఎల్‌పీ, ఎంసీపీ ఇప్పుడు ఏ లాగిన్స్ అయితే యూజ్ చేసారో, ఇది అదే లాగిన్స్‌తోనే లాగిన్ అయిపోతదండి. అదే సో, లాగిన్ అయిన తర్వాత మీకు భాను అదే క్లస్టరు, అదే సీసీ అంతే గదా! అంతే. అంతే మేడం. నో ఎడిట్. ఎడిట్ ఏం లేదు మేడం. సో, ఇక్కడ మీకు మెంబర్ సర్వీసెస్ కింద కొత్త మాడ్యూల్ బ్యాంక్ లింకేజ్ గ్రౌండింగ్ అని కనపడుతుందండి. ఫోర్త్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది. ఓపెన్ చేయండి శర్మ. సో, ఇప్పుడు ఇక్కడ ఈ వివో, ఎస్‌హెచ్‌జీ అండ్ మెంబర్ సెలక్షన్ వస్తుందండి. ఇప్పుడు సీసీస్‌కి వివోస్ ఎవరైతే ట్యాగ్ అయ్యి ఉన్నారో ఆ వివోస్ మీకు ఆటో పాపులేట్ అవుతారు. సో, వివో, ఎస్‌హెచ్‌జీ అండ్ దాని కింద ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తున్నాము. సో, ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డీటెయిల్స్ ఏంటంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసి మేడం అన్నట్లు 1,00,000 ఐడెంటిఫై చేశారు. దాంట్లో కరెంట్‌లీ చూస్తే 79,000 మెంబర్స్ మాత్రమే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఐడెంటిఫైడ్ అని ఉన్నారు. సో, వాళ్ళ డేటాని రెస్పెక్టివ్ లాగిన్స్‌లోకి పుష్ చేయడం జరిగింది.
సో 79 లాక్స్ మెంబర్స్‌కి మీరు ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూరా కాదా అని మార్క్ చేసి వాళ్ళ రిలేటెడ్ గ్రౌండింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సొస్తుంది. సో ఎస్‌హెచ్‌జి వివో ఎస్‌హెచ్‌జి మెంబర్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మెంబర్‌కి మీరు హెచ్ఎల్‌పిలో ఏ డేటా అయితే వేశారో ఆ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నాం. ఫస్ట్ వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ డీటెయిల్స్ చూపిస్తున్నాము. అండ్ హెచ్ఎల్‌పిలో వాళ్ళకేసిన డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ కింద కనబడుతుంది. ఎంత అడిగారు? ఏ నెలలో అడిగారు? దేనికోసం అడిగారు? అన్న డీటెయిల్స్ కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక క్వెషన్ వస్తుందండి. సభ్యురాలు మహిళా వ్యవస్థాపకులా కారా అనేది అంటే వుమెన్ ఎంటర్‌ప్రెన్యూరా కాదా అని క్వెషన్ ఫస్ట్ మీకు ఎనేబుల్ అవుతుంది. మీరు దానికంటే ముందు ఈ ఎంటర్‌ప్రెన్యూర్ డిస్క్రిప్షన్ చూసుకోవాలి అంటే ఈ ఆహ్, డిపార్ట్‌మెంట్ వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చారండి. అది గమనిక కింద పెట్టాము మేము. అదొకసారి మీకు క్లారిటీగా చదువుకొని వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూరా కాదా అనేది మీరిక్కడ సెలెక్ట్ చేయండి. అవును అని మార్క్ చేయండి. మార్క్ చేశారు అంటే మీకు ఆహ్, మీ స్క్రీన్ ఎనేబుల్ అవుతదండి. అంటే ఇక్కడ ఒక లింక్ ఎనేబుల్ అవుతది. అంటే మీరు గ్రౌండింగ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. సో, సబ్మిట్ చేయాలి అంటే ఈ లింక్ క్లిక్ చేయాలి. మీరు కింద మీకు వివరాలు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంది. సో, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అయ్యి కనబడతాయి. హెచ్ఎల్‌పిలో మీరేసిన డీటెయిల్స్ మొత్తం కనపడుతుంది. అండ్ ఇక్కడ క్వెషనరీ ఏదైతే గ్రౌండింగ్ డీటెయిల్స్‌కి సబ్మిట్ చేయాలో అవి స్టార్ట్ అవుతాయి. సో, ఫస్ట్‌లీ ఏంటి అంటే ఆ మెంబర్ ఎస్‌హెచ్‌జి మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇండివిడ్యుయల్‌గా చేస్తున్నారా? అంటే వాళ్ళొక్కళ్ళే చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో కలిపి చేస్తున్నారా? లేకపోతే ఎవరైనా మెంబర్స్‌ని హైర్ చేసుకొని చేస్తున్నారా? అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలిక్కడ. సో, ఇండివిడ్యుయల్‌గా చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నారు అంటే మీకేమి ఇన్‌పుట్స్ రావింకా. విత్ హైర్డ్ మెంబర్స్ అంటే ఆహ్, వేరే వాళ్ళని హెల్ప్ తీసుకొని చేస్తున్నారు, ఎంప్లాయీస్‌ని పెట్టుకొని చేస్తున్నారు అని సెలెక్ట్ చేస్తే, ఎంతమంది ఎంప్లాయీస్‌ని వాళ్ళు హైర్ చేసుకున్నారు అనేది ఇన్‌పుట్ ఒకటి ఇవ్వాలి మీరిక్కడ. ఎంతమంది ఉద్యోగుల్ని పెట్టుకున్నారు అనేది మీరు ఎంట్రీ చేయాల్సొస్తుంది. సో, నెక్స్ట్ క్వెషన్ ఎగ్జిస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూరా? లేకపోతే కొత్త ఎంటర్‌ప్రెన్యూరా అనేది కొత్త యూనిట్టా? లేకపోతే ఎగ్జిస్టింగ్ యూనిట్‌ని వాళ్ళు ఎక్స్‌పాండ్ చేస్తున్నారా? అనే క్వెషనొస్తుంది. సో, అది మీరక్కడ గ్రౌండింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్‌ని బట్టి మీరిక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ సభ్యురాలు అభ్యర్థించిన రుణం మొత్తం అందిందా? వీళ్ళు హెచ్ఎల్‌పిలో అమౌంట్ అడిగున్నారండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి. సపోజ్ ఇక్కడ ఈ మెంబర్‌కి చూసుకుంటే 1,40,000 అడిగున్నారు. సో, ఈ అమౌంట్ మొత్తం వాళ్ళకొచ్చిందా? లేదా? అనేది వాళ్ళ మెంబర్‌ని దగ్గర ఇన్‌పుట్ తీసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సొస్తుంది. వచ్చింది, లేనిది అనేది. అమౌంట్ వచ్చింది అనుకుంటే వాళ్ళకి ఏ సోర్స్ ఆఫ్ ఫండ్ నుంచొచ్చింది అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ సెలక్షన్ ఇచ్చాం మనము. సో, బ్యాంక్ లింకేజ్ ఇవన్నీ మీరు హెచ్ఎల్‌పీస్ ఏసినప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో, ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అన్ని ఎనేబుల్ చేసాము. వాళ్ళకి 1,00,000 అమౌంట్ వచ్చింది అంటే 50,000 బ్యాంక్ లింకేజ్ నుండి 50,000 శ్రీనిధి నుండొస్తే 2 సోర్స్ ఆఫ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. 2 సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకు సో, ప్రతి యూనిట్ నుండి ఎంత అమౌంట్ వచ్చింది, ఏ డేట్‌న వచ్చింది అనేది మీరు ఎంట్రీ చేయాలిక్కడ. సో, మీకు ఇన్‌పుట్స్ ఎనేబుల్ అవుతాయి. ఎంత అమౌంట్ వచ్చింది, బ్యాంక్ లింకేజ్ నుండి ఎంత అమౌంట్, శ్రీనిధి నుండి ఎంత అమౌంట్ అని సిస్టమ్ అడుగుతుంది మిమ్మల్ని. అమౌంట్ అండ్ వాళ్ళకి అందిన డేట్ ఏంటి? ఆ డేట్ కూడా సెలెక్ట్ చేస్తారు మీరు. తర్వాత నెక్స్ట్ సభ్యురాలు రుణాన్ని ప్రతిపాదించిన కార్యక్రమం. ఇదేంటంటే హెచ్ఎల్‌పిలో మీరు ఆ ఎంటర్‌ప్రెన్యూర్ ఏ యాక్టివిటీ కోసం సెలెక్ట్ చేశారు ఐ మీన్ యాక్టివిటీ కోసం సెలెక్ట్ చేసుంటారు. సో, వాళ్ళకిప్పుడు అందిన అమౌంట్‌ని ఆ యాక్టివిటీ కోసమే యూజ్ చేశారా లేదా అనేది మార్క్ చేయాలిక్కడ. సో, అవును అని మార్క్ చేశారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల ఎంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది అనేది ఎంట్రీ చేయాలి మీరు. లేదు వాళ్ళు హెచ్ఎల్‌పిలో అగ్రికల్చర్ కోసం అడిగారు. ఇప్పుడు వేరే ఏదో గ్రౌండ్ చేశారు అయితే, ఆ డీటెయిల్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అని మార్క్ చేస్తే మీకు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ, సబ్ యాక్టివిటీ డీటెయిల్స్‌ని ఎంట్రీ చేస్తారు. సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఎక్స్‌పెక్టెడ్ ఇన్‌కమ్ ఎంత ఆ యాక్టివిటీ నుండి అనేది ఎంట్రీ చేస్తారండి. సో, ఈ క్వెషనరీ అంతా మీకు జస్ట్ సెలక్షన్సే ఉంటాయండి. మీరు మీరు డేటా ఎంట్రీ చేయాల్సినవేముండవు. 1, 2 తప్ప. నంబర్స్ వాళ్ళ ఆదాయము, అమౌంట్ ఆ రిలేటెడ్ తప్ప మిగతావన్నీ సెలక్షన్సే ఉంటాయి. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత అసెట్ ఏదైతే ఉందో ఆ అసెట్ ఫోటో క్యాప్చర్ చేయాలి మీరు. అండ్ దాని రిలేటెడ్ వీడియో ఇప్పుడు మేడం వీడియో అడుగుతున్నారు కాబట్టి, సో, దానికి చిన్న వీడియో ఆ మెంబర్‌తో మాట్లాడిస్తూ ఆ వీడియో ఒకటి అప్‌లోడ్ చేయాలి అండి ఇక్కడ.
సో మీరు వీడియో అప్‌లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మీరు ఫీల్డ్‌కెళ్ళి ఆ వీడియోని మీరు వీడియో తీసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆ వీడియో మీరు గ్యాలరీ నుండి అప్‌లోడ్ చేసే ప్రొవిజన్ వస్తుంది. లేకపోతే అప్పటికప్పుడు వీడియో తీసి అప్‌లోడ్ చేసే ప్రొవిజన్ కూడా ఉంది సిస్టమ్‌లో. సో ఇదంతా ఇఫ్ ద మెంబర్ ఈస్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడు సెలెక్ట్ చేసిన మహిళ ఎంటర్‌ప్రెన్యూర్ అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సొస్తుంది. లేదు ఆవిడ ఎంటర్‌ప్రెన్యూర్ కాదు అని మీరు ఫస్ట్ స్క్రీన్‌లో మార్క్ చేస్తే, జస్ట్ మార్క్ చేసి ఇంకా ఫర్దర్‌గా మీరేం డీటెయిల్స్ సబ్మిట్ చేయక్కర్లేదు. సిస్టమ్ అడగదు మిమ్మల్ని. అక్కడ ఈస్ మెంబర్ ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గర నో మార్క్ చేస్తే మీరు డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేయొచ్చు ఇంకా. అండ్ ఇది ఇప్పుడు అసెట్ ఏదైతే ఉందో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత అసెట్ ఫోటో తీసినప్పుడు అసెట్‌ది జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేస్తున్నామండి. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ క్యాప్చర్ అవుతాయి. మీరు అదే అసెట్ వేరే మెంబర్‌కి ట్యాగ్ చేశారంటే ట్యాగ్ అవ్వదండి. సో, కంప్లీట్ ఫంక్షనాలిటీ యెస్ ఆర్ నోకి ఇలా ఉంటుంది. అండ్ ఒక మెంబర్‌ని సెలెక్ట్ చేసి డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆ మెంబర్ మళ్ళీ మీకు ఆ డ్రాప్ డౌన్‌లో కనపడరు. అండ్ ఆల్రెడీ కొంతమందికి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి బ్యాంక్ లింకేజ్ ఏపీఎం లాగిన్‌లో మీరు గ్రౌండింగ్ కంప్లీట్ చేసున్నారు. సో, ఆ డీటెయిల్స్ ఇంకా రావు మీకు. పెండింగ్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సొస్తుంది డేటా. అండ్ ఫర్దర్ టు దిస్ క్లోజ్ శర్మ అది ఈ షీట్ క్లోజ్ చేయండి ఒకసారి. ఫస్ట్ స్క్రీన్‌కెళ్ళండి. సో, ఇక్కడ నో అని సెలెక్ట్ చేయండి శర్మ. సో, ఇక్కడ నో అని సెలెక్ట్ చేస్తే మీకు ఏపీఎం కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈమెయిల్స్ మీరు నిజంగా సెలెక్ట్ వివరాలు సమర్పించాలనుకుంటున్నారని రౌండింగ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు యెస్ అని మార్క్ చేస్తే డేటా సబ్మిట్ అయిపోతదండి. ఇఫ్ షీ ఈస్ అవును. నాట్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ లక్ష్య గురించే మాట్లాడు. భాను ఒక్కసారి ఇక్కడ అక్కడ రుణ అవసరాలు ఇక్కడ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా అండి. రుణ అవసరం వివరాల్లో గమనిక అని ఇచ్చాం. సో ఇది 1కి 2 సార్లు చదవండి. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక మహిళ ఏదైనా ఉత్పత్తి, సేవ, ట్రేడింగ్ కార్యక్రమాల్లో ఉపాధి పొందడం. అదే విధంగా ఇంకొకళ్ళకి వేరే వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేవారు. ఆమె చేసే కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నా కూడా ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఇండివిడ్యువల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆమె ఒక్కటే చేసేయొచ్చు. ఆమె కుటుంబ సభ్యులు చేయొచ్చు. అదే విధంగా వేరే వాళ్ళని హైర్ చేసుకొని కూడా చేయొచ్చు. అంటే మీరు ఆమె ఎంటర్‌ప్రెన్యూరా కాదన్నప్పుడు యెస్ ఆర్ నో అన్నప్పుడు యెస్‌లో ఇండివిడ్యువల్ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోండి. కుటుంబ సభ్యులనైనా సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇతరులు వేరే వాళ్ళని హైర్ చేసుకోనన్నా చేయండి. అంటే మీకు ఆ డెఫినిషన్‌లో మీ సెలక్షనే ఇక్కడ ముఖ్యం. కుటుంబ సభ్యులు స్లాష్ నెక్స్ట్ ఇతర సభ్యులు ఫోటో అను వీడియోకి సంబంధించిన దానిలో కొంచెం వెళ్ళండమ్మా. ఫోటో అను వీడియోకి సంబంధించిన దానిలో మీరు క్లియర్‌గా హెచ్‌డి మీరు మంచి ఫోటో అనేటటువంటిది యూనిట్‌తో నిలబడి ఉన్న ఫోటోని పెట్టండి. ఊరక మనిషి బొమ్మని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో పెట్టకుండా యూనిట్ పక్కన ఆవిడ నుంచొని ఉంటది. అంటే యూనిట్ క్లియర్‌గా కనిపిస్తా ఉంటది. పక్కన అక్కడ నిలబడిద్ది. రెండోదొచ్చేసి ఈ వీడియోకి సంబంధించిన దానిలో మీ అందరికీ తెలుసు. ప్రతి సీసీకి, ప్రతి ఏపీఎంకి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సీఎం గారికి ఇంటరాక్షన్స్ కోసం పంపించేటప్పుడు మీరు బెనిఫిషరీస్‌కి ఏం చేసేవాళ్ళు? బెనిఫిషరీ యాక్టివిటీ దగ్గర ఆమె పని చేస్తూ, మాట్లాడుతూ ఉన్న ఫోటోని అప్‌లోడ్ చేయాలి. మాట్లాడేటప్పుడు కూడా నా పేరు, నా మండలం, నా జిల్లా, నా గ్రామం, దానికి సంబంధించింది, ఎందుకోసం లోన్ తీసుకుంది, లోన్ ద్వారా ఏం చేసింది, ఎంత లోన్ తీసుకుంది, ఆమె దగ్గర ఎవరైనా పని చేస్తూ ఉంటే ఇంతమంది పని చేస్తున్నారు. చాలా క్లియర్‌గా ఔట్‌కమ్ అనేటటువంటిది రావాలి. ఆమె గేదెలకు సంబంధించింది ఒక యూనిట్ ఒక 4, 5 గేదెలతో పెట్టుకుందనుకోండి. ఒక గేదెకి సంబంధించింది కాస్త గేదెని కడుగుతూ, ఆ గేదె పాలు పితుకుతున్నట్లు అంటే పాల వెండర్ అంటున్నారు కాబట్టి, పాలు పోసామంటే ఆమె వ్యాపారం కింద మీరు చూపిస్తూ ఉంటే మాత్రం, ఆ పాలు, పాల క్యాను ఆళ్ళు పోసే విధానం చూపిస్తేనే అది ఎంటర్‌ప్రెన్యూర్ కింద కన్సిడర్ అవుతుంది. అదే విధంగా 2, 3 పైన గేదెలు ఉంటే ఉదాహరణకు నేను చెప్తుంది.
అదే గొర్రెలకు సంబంధించింది చూడండి, లాస్ట్ టైం ఒకళ్ళు చేశారు. ఆ గొర్రెలన్నీ అక్కడ మంద ఉంటది. ఆ మందకి సంబంధించిన దానిలో ఆమె గడ్డేస్తూ, నీళ్లు పెడుతూ, ఇది యాక్టివిటీ ఫోటో అంటే ఇది. అంతేగాని మీ ఏపీఎం గారు, మీ డైరెక్టర్ గారు, లేకపోతే ఇంకెవరైనా బయటోళ్ళొచ్చి యూనిట్ దగ్గర నుంచుంటే నడుము మీద చేయబట్టి ఫోటో చేసేది కాదు యాక్టివిటీ ఫోటో అంటే. అటువంటి ఫోటోస్ అన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళా అప్‌లోడ్ చేయించడం జరుగుతుంది. ఆ ఇబ్బంది రాకూడదు అనంటే మాత్రం ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ వీడియోకి సంబంధించింది, ఫోటోకి సంబంధించింది మీకు ఆల్రెడీ మన డైరెక్టర్ సారు కొంత ఏ విధంగా చేయాలి అనేటటువంటిది చాలా సార్లు పోస్ట్ చేశారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తాం. బట్ పోస్ట్ చేసే ముందు ఒకసారి సార్ చెప్పేది కూడా వినండి. ఏ యాంగిల్స్ తీసుకోవాలి అనేది. సో అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మీకు డిప్లాయ్ చేస్తున్నటువంటి లిస్టు ఆల్రెడీ మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా గుర్తించినటువంటి వాళ్ళే. సో ఇందులో ఎక్కడ కూడా దాంట్లో వేరే రకంగా మీరు మార్పు చేయడానికి ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ 1, 2 సార్లు మీరు చూసుకొని వీళ్ళందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన గ్రౌండింగ్ డేటా క్యాప్చర్ చేస్తాం సింపుల్‌గా. ఆ గ్రౌండింగ్ డేటా క్యాప్చర్ చేసేటప్పుడు మీకు ఏ స్కీమ్ నుంచి ఇచ్చాము, ఎంత అమౌంట్ ఇచ్చాము, ఏం యూనిట్ పెట్టుకుంటున్నారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. ఇంకా ఫోటోస్ మీకు వచ్చేటప్పుడు లాస్ట్ టైం డిఫికల్టీస్ చెప్పారు. ఫోటోని అప్‌లోడ్ చేయడం కష్టమవుతుంది, వీడియోని అప్‌లోడ్ చేయడం కష్టమవుతుంది అన్నారు. సో దానికి కూడా మనము సైజ్ పెంచారు. ఫోటోస్ 5 ఎంబీ సైజ్ వరకు కూడా మనము అప్‌లోడ్ చేయొచ్చు. వీడియోస్ 20 ఎంబీ సైజ్ వరకు కూడా అప్‌లోడ్ చేయొచ్చు. అయితే ఈ ఫోటోస్ ఇందాక మన సరళ మేడం చెప్పినట్లుగా క్లియర్‌గా తీయాలి. క్లియర్‌గా తీసి ఆ యూనిట్ కనిపించాలి మనకి. ఎందుకంటే డాష్‌బోర్డ్‌లో మనం బయటికి ఆవిడ చేస్తున్నటువంటి యాక్టివిటీని చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఆ సీసీ గారు, ఏపీఎం గారు ఇంపార్టెంట్ కాదు. మనకి ఆ ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్ ఆ మహిళ చేస్తున్నటువంటి యాక్టివిటీ. ఈ 2 ముఖ్యంగా కవర్ అవ్వాలి. అలాగే వీడియోలో కూడా. వీడియో తీసేటప్పుడు కూడా అందరూ చేతులు దండం పెట్టి, ప్రభుత్వానికి దండం పెట్టి ఇలా కాదు. నాకు ఈ విధంగా ఈ స్కీమ్ నుంచి ప్రభుత్వం అందజేసిందంటే అలా స్టాండింగ్ పోజ్‌లో దండం పెడుతూ మాట్లాడిస్తున్నారు చాలామంది. సో అది కరెక్ట్ కాదు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ వుమన్ కింద కనిపించాలి ఆ అమ్మాయి. సో మనం ఏదో సహాయం చేసి ఆవిడ సహాయం పొందింది, దండం పెట్టడం ఇట్లాగా కాదు. చక్కగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నట్టు మీరు జస్ట్ క్యాప్చర్ చేయండి. ఒక 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ సరిపోతుంది. సో ఈ ఫోటో మీరు తీసేటప్పుడు సెల్ ఫోన్‌లో చూస్తాం కాబట్టి సెల్ ఫోన్‌లో నిలువుగా తీయండి. భానుగారు ఇది మీరు హారిజాంటల్ ఇస్తున్నారా? వర్టికల్ ఇస్తున్నారా? సార్ భాను గారు వేరే కాల్లో ఉన్నారు సార్. నా పేరు రాజేష్ సార్. రాజేష్ చెప్పండి. మీరు హారిజాంటల్ ఫోటోకి ఆప్షన్ ఇస్తున్నారా? వర్టికల్‌కి ఇస్తున్నారా? సార్ ప్రెజెంట్ అయితే బోత్ ఉన్నాయి సార్. అంటే మోడ్ యాక్చువల్‌గా మీకు 16:9 అది కావాలి. ఎలాగన్నా ఏది క్యాప్చర్ చేస్తే బెస్ట్? మీరు డాష్‌బోర్డ్‌లోకి వచ్చేటప్పుడు ఎలా డిజైన్ చేశారు? సార్ డాష్‌బోర్డ్‌లో వచ్చేటప్పుడు హారిజాంటలే ఉంది సార్. మరి అది మనం కరెక్ట్ చెప్పాలి. దాన్ని స్టాండర్డైజ్ చేసుకోవాలి మీరు కూడా. ఓకే సార్. సో అందరూ కూడా మీ అందరికి కామన్ మెసేజ్ ఏంటంటే ఫోటో తీసినా, వీడియో తీసినా సెల్ ఫోన్‌ని హారిజాంటల్‌గా పెట్టి తీయండి. హారిజాంటల్‌గా పెట్టి తీయటం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ ప్రదేశం కవర్ అవుతుంది ఫోటోలో. అది చూస్తున్న ఆవిడ పని ప్రదేశం అంతా కూడా మీకు కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అదే మీరు వర్టికల్‌గా పెట్టి తీస్తే తక్కువ ప్రదేశం కవర్ అవుతుంది. అంటే మీరు దాన్ని ఏమంటాం యూట్యూబ్ షార్ట్స్ కోసం గానీ, ఇన్‌స్టాగ్రామ్స్ కోసం గానీ అలాంటివి తీసుకుంటే అవి నిలువుగా తీసుకుంటారు. కానీ మన ఉద్దేశ్యం అది కాదు. ఇక్కడ ప్రాపర్ డాష్‌బోర్డ్ మనకు ఒక హారిజాంటల్ లేఅవుట్‌లో ఇస్తున్నారు కాబట్టి సో అందరూ కూడా కెమెరాని హారిజాంటల్ పొజిషన్‌లో పెట్టుకొని తీయండి. ఆ ఫోటోని అప్‌లోడ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకొని. కొంచెం ఇప్పుడు అందరి దగ్గర కెమెరాస్ అన్నీ కూడా మోర్ దాన్ 10 మెగా పిక్సెల్ ఉన్నాయి కాబట్టి మీరు కనీసం అబోవ్ 5 మెగా పిక్సెల్ మీరు ఏదైనా కెమెరాలో రిజల్యూషన్ సెట్టింగ్స్ పెట్టుకుంటే కొంచెం మార్చుకుని హై రిజల్యూషన్ సెట్టింగ్స్ పెట్టుకోండి. హై రిజల్యూషన్ సెట్టింగ్స్ పెట్టుకొని ఆ ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు బయటికి ఆ యాక్టివిటీ విజిబుల్‌గా కనిపిస్తుంది. ఓకే అండి. సో ఇందులో ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే కొంతమంది రెస్పాండ్ అవ్వచ్చు. షేరింగ్ ఆపేసేయండి.
అదే విధంగా ఇక్కడ మేము 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఈ యాప్ ని డెవలప్ చేయటం అనేటటువంటి జరగలేదండి. మొదటి రోజు వచ్చేసి కొన్ని 2-3 జిల్లాలను పైలట్ గా తీసుకొని సీసీలను పైలట్ గా తీసుకొని వాళ్ళతోటి ఎక్సర్సైజ్ చేయించి చాలా మోడిఫికేషన్ తర్వాత ఫైనల్ గా ఇది ఓకే అన్న తర్వాతనే ఇప్పుడు మళ్ళా మీకు అందరికీ కూడా చెప్పటం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లు ఒక 2-3 ఉంటాయి మీ మైండ్ లో. ఒకటి ఇప్పుడు ఇక్కడ గ్రౌండింగ్ అయిన దాన్ని మీకు సీసీ లాగిన్ లో ఉన్నదాన్ని చేస్తారు. ఇంకా వేరే గ్రౌండింగ్ అయినాయండి పిఎంఎఫ్ఎంఈలో గానీ పిఎంఈజీపీలో గానీ ఉన్నాయండి ఇక్కడ లేవు కానీ అని అంటే దానికి మీరు ఏపీఎం లాగిన్ లో మీరు ఎంట్రీ అనేటటువంటిది చేయాల్సిన అవసరం అనేటటువంటిది. దాన్ని కూడా మేము టీసీఎస్ వాళ్ళని అడిగాము, దానిని కూడా ఇవ్వమని. సబ్సీక్వెంట్ గా మీకు ప్రొవైడ్ చేయటం అనేటటువంటి జరుగుతుంది. మీరు ఎస్ఆర్ నోల్లో ఒకసారి నో కొడితే అది రాదు కాబట్టి చాలా కేర్ఫుల్ గా మీరు యూనిట్ కి ప్రాపర్ గా వెళ్ళి చేయటం అనేటటువంటి జరగాలి. నెక్స్ట్ 10 days తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అని అడిగాం ప్రజెంట్, అవునా వాళ్ళు ఎంత అనేటటువంటిది. భవిష్యత్తులో మీకు ఎంఐఎస్ లాగా ఇచ్చేటటువంటిది ఏంటంటే ఇప్పుడు ఇంత చేసినా కూడా సీఎం గారు కానీ మినిస్టర్స్ కానీ ఏమడుగుతారు, వాళ్ళు ఏదన్నా లక్షాధికారి అయ్యారా లేదా కోటీశ్వరులు అయ్యారా అని కాదు కదా. దానికి సంబంధించిన దానిలో అగైన్ మీరు యుద్ధ ప్రాతిపదికన మీ ఆ కన్సర్న్ ఎంటర్ప్రైనర్స్ కి కొంచెం బుక్ కీపింగ్ పైన నాలెడ్జ్ ఇచ్చి కనీసం అట్లీస్ట్ ఏదో ఒక బుక్ అనేటటువంటిది ఒక మెయింటైన్ చేసే విధంగా వాళ్ళకి రోజువారీకి సంబంధించినటువంటిది రా మెటీరియల్ కి సంబంధించింది కానీ ప్రొడక్షన్ కి సంబంధించింది కానీ సేల్ కి సంబంధించింది కానీ ఆ ఎక్స్పెండిచర్ పాను ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేటటువంటిది కానీ మెయింటైన్ చేస్తే కనుక ప్రతి నెల కూడా ఆ కన్సర్న్ సిసి గారు సెకండ్ వివో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఎస్హెచ్జి ఆ ఎంటర్ప్రైనర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళేసి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మెయిన్ స్ట్రీమ్ అవటం అనేటటువంటి జరుగుతుంది. ఇట్లా ఇప్పుడు అట్లా కాకుండా ఏదో ఒకటి ఇస్తే మాత్రం వర్కౌట్ అనేటటువంటిది కాదు. సెకండ్ నెక్స్ట్ 15 days తర్వాత ఆ విషయం అనేటటువంటిది వస్తుంది. ఒకళ్ళిద్దరు రెస్పాండ్ అవ్వండమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం బాపట్ల నుంచి మేడం. సార్ నమస్తే సార్. సార్ తమరు మా సరళ మేడం గారు చెప్పింది పూర్తిగా అర్థం చేసుకున్నాం సార్. ఇప్పుడు మనకి లెడ్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే మనం ఎంసీబీ హెచ్ఎల్పి చేసేటప్పుడు మనకి లెడ్ ఎంటర్ప్రైజెస్ కావాలని అడిగారో వారి డేటా మనకి ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్ సార్ అంతవరకు? ఏదైతే మీకు ఉమెన్ లెడ్ కి సంబంధించింది మీకు అప్రూవల్ అవి గ్రౌండింగ్ స్టేజ్ కి వచ్చారో ఆ డీటెయిల్స్ ని మీకు సిసి లాగిన్స్ ఇవ్వటం జరిగింది. ఓకే అమ్మా, ఓకే. సరే ఇంకొకటి మేడం, ఇప్పుడు మనకి ఏపీఎం లాగిన్ లో మనం అప్డేట్ చేసాము ఫొటోస్ విత్ వీడియోస్ తోటి కొన్ని అప్డేట్ చేసాము. తర్వాత ఎడిటింగ్ స్క్రీన్ కూడా ఇచ్చారు దాని కిందే మీరు. దాంట్లో కూడా అప్డేట్ చేసాము కొన్ని ఫొటోస్ కొన్ని ఎంటర్ప్రెన్యూర్ డేటా ఇదంతా కూడా. అయితే ఇప్పుడు ఇక ఆ స్క్రీన్ తో పని లేదుగా మేడం? ఆ స్క్రీన్ తో పని ఉంది. ఎప్పుడంటే ఇప్పుడు ఇంకా మీరు ఈ చేసే ప్రాసెస్ లో మొన్నంతా మీరు డెఫినేషన్ ఏమని వచ్చింది, మీరు ఒకళ్ళకన్నా ఎక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్ గా అంటే పని వాళ్ళని పెట్టుకొని ఉంటే ఎంటర్ప్రెన్యూర్ అండ్ డెఫినేషన్ తో ఉండి 32 ఎంటర్ప్రెన్యూర్ గ్రౌండింగ్ అయ్యారు అని అంటే అన్ని డిలీట్ కొట్టేసి 5,000 6,000 ఉంచారు. అవునమ్మా? అంటే మీరేం చేశారు, కుటుంబం చేసే వాళ్ళని ఇండివిజువల్ గా చేసే వాళ్ళందరినీ నో నో అని కొట్టుకుంటా తీసేశారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులోకి వస్తారు. ఓకే. ఎక్కడైనా సరే నేమ్స్ కనపడలేదంటే మనం అప్పుడు ఏపీఎం లాగిన్ లో అప్డేట్ చేసుకోవాలి. yes. ఓకే బాను మేడం చెరుకుపల్లి నుంచి అండి. చెప్పండి. ఇప్పుడు మన డిపిఎం గారు అడిగినట్లు అంటే హెచ్ఎల్పిలో వచ్చినటి వరకు కూడా సిసి లాగిన్ లో చేయొచ్చు. హెచ్ఎల్పి వితౌట్ హెచ్ఎల్పి కాకుండా కొన్ని బ్యాంక్ మేనేజర్ గారు కనుక అమౌంట్ ఇచ్చుంటే కనుక వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు లేకపోతే లైవ్లీహుడ్ కావచ్చు, అవి ఏపీఎం లాగిన్ లో ఇప్పుడు మనం ఏ ప్రాసెస్ లో అయితే చేస్తున్నామో ఆ విధంగా చేయొచ్చు కదండి? చేయొచ్చండి, ప్రస్తుతానికి ఆప్షన్ లేదు కాబట్టి చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి ఎంటర్ప్రెన్యూర్ అన్నది మీరు మళ్ళీ లైవ్లీహుడ్ తీసుకురాకండి. ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్స్, ఓన్లీ మనకి ఇందులో ప్యూర్లీ ఎంటర్ప్రెన్యూర్సే రావాలి. అది మీరు ఏపీఎం లాగిన్ లో ఎంటర్ చేసేటప్పుడు కూడా మనకు ప్రొవిజన్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ నాన్ ఎంటర్ప్రెన్యూర్స్ ని మీరు ఎంటర్ చేయకండి. ఓన్లీ ఎంటర్ప్రెన్యూర్. మీరు యూ హ్యావ్ టు క్లియర్లీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ దట్ షీ ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. అది సార్ ఎంటర్ప్రెన్యూర్ డేటా మాత్రమే మనం ఏపీఎం లాగిన్ లో అప్డేట్ చేయాలి నేమ్స్, లేకపోతే అక్కడ మీరు వేరే ఎంటర్ చేయడానికి మీరు పూనుకోవద్దు.
ఓకే అమ్మా. లాగిన్ లో ఏదైతే ఈ రోజు రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళ లాగిన్ లోకి వచ్చిందో దానిపైన ఫోకస్ చేసి ఫస్ట్ చేయండి. సిసి లాగిన్ లో ఉన్న రిఫ్లెక్షన్స్ అన్ని కూడా ఫస్ట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ అది. దెన్ నెక్స్ట్ మీరు మిగిలిపోయిన వాళ్ళు వీళ్ళు పిఎంఎఫ్ఎంఈలో తీసుకున్నారు, ఈజీపీలో తీసుకున్నారు అన్నప్పుడు ఏపీఎం లాగిన్కి వెళ్ళండి. మనకి అన్ని స్కీమ్స్ క్యాప్చర్ కావాలండి. ఒకవేళ ఏదైనా మిస్ అయిపోతూ ఉంటే కనుక అది ఏపీఎం గారు శ్రద్ధ తీసుకుని ఆయన లాగిన్ లో ఎంటర్ చేయండి. ఓకే మేడం రామ్మోహన్ మేడం, సత్యసాయి జిల్లా నుంచి. చెప్పండి రాము. మేడం మనకేంటంటే ఇప్పుడు మన టీసీఎస్ భాను వాళ్ళు చెప్పినట్టు మేడం, అంటే ఇప్పుడు ఏదైతే బ్యాంక్ లింకేజ్ లో మనం 1 lakh డేటా అనుకున్నాం మేడం, ఆ 1 lakh డేటా రాకోకుండా కేవలం 70,000 వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఎడిట్ చేశారు కొన్ని బ్యాంక్ లింకేజ్ లాగిన్ లో, అవి తీసేసామని చెప్తున్నారు మేడం. కానీ అవి తీసేయకోకుండా అలాగే పెట్టాలి మేడం. కారణం ఏంటంటే అప్పుడు మాట్లాడుకున్నప్పుడు డెఫినేషన్ వేరు మేడం, ఇప్పుడు డెఫినేషన్ వేరు. కాబట్టి దయచేసి ఏదైతే ఆల్రెడీ ఎడిట్ లో ఎంటర్‌ప్రెన్యూర్ కాదనుకుంటున్నారో అవి కూడా మళ్ళొకసారి స్క్రీన్ లోకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మేడం. ఓకే అండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నామండి. ఇంకొక 2 విషయాలు. తెలంగాణ సరస్సు ఎగ్జిబిషన్ జరుగుతుంది. అప్లికేషన్స్ అనేటటువంటివి రాలేదు. ఏపీఎంస్ అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో ఆప్షన్ ప్రకారం మీరు పంపించండి. అదే విధంగా గుర్గావ్‌లో కూడా ఈ సరస్సు ఎగ్జిబిషన్ ఉంది. చాలా మంది గుర్గావ్ అంటే వెళ్ళట్లేదు అంటున్నారు. కానీ ఏపీఎంస్ కూడా తెలిసిందో తెలియదు. ఇంతకు ముందు ఎగ్జిబిషన్ గుర్గావ్ ఎగ్జిబిషన్ కి వెళ్ళేటప్పుడు లోగోస్ యాప్ లో ఎంటర్ చేయాలి. అప్పటికి ఇప్పటికి మీకు తేడా ఏంటంటే అప్పట్లో మీకు ఎస్పీఎంలో ఒక స్క్రీను, ఏపీఎం ఒక స్క్రీను, డిపిఎం కి ఇస్తేనో మీరు ఎంట్రీ చేశారు, లేకపోతే పీడీ గారు అప్రూవల్. ఇప్పుడు సంబంధించిన వాళ్ళు ఎన్ఆర్ఎల్ఎం కి సంబంధించిన వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఎగ్జిబిషన్స్ కి వెళ్ళాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆ ఎంటర్‌ప్రెన్యూర్ లాగిన్ లో సిసి లాగిన్ లో లోకోస్ యాప్ లో ఎంట్రీ చేస్తేనే యాక్సెప్టెన్స్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి గతానికి ఇప్పటికి తేడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రకారం అందరూ కూడా వెళ్ళాలి. కంప్లైంట్ అనేటటువంటి రాకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రొడక్షన్ వచ్చింది, మార్కెటింగ్ లేదు అని అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాళ్ళు ఎగ్జిబిషన్స్ కి, సరస్సుకి వాటికి వెళ్ళకపోతే వాళ్ళకి మార్కెటింగ్ ఎలా వస్తుంది? అదే విధంగా మీ జిల్లాలలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఒక రిజిస్టర్ అనేటటువంటిది మెయింటైన్ చేయండి. ఎగ్జిబిషన్ కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు అందరినీ కూడా ముందు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినా కూడా ఆ కన్సర్న్ వాళ్ళతోటి ఒక మీటింగ్ పెట్టి ఎవరెవరు ఆసక్తిగా ఉందో వాళ్ళని ఎంట్రీ అనేటటువంటిది చెయ్యండి. అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటే సరస్సు ఎగ్జిబిషన్ కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు పెట్టింది లోకోస్ యాప్ లో మీరు ఎంట్రీ చేస్తేనే అది ఏపీఎం కానీ, డిపిఎం కానీ, ఎస్పీఎం కానీ అప్రూవల్స్ అనేటటువంటివి వస్తాయి. ఇది మ్యాండేటరీ. గుర్గావ్కి సంబంధించినది వచ్చింది కాబట్టి మీరు వెంటనే ఇచ్చేయండి. థ్యాంక్ యూ అండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఏపీఎం సీసీస్ ఉన్నారు కాబట్టి ఈ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ సూపర్విజన్ అంతా కూడా మన ఏపీఎంస్ కి అలాగే ఎంఎస్సిఎస్ కి ఇచ్చాం లాగిన్స్, 2 లాగిన్స్. అది రేపటితో లాస్ట్ డేటు. సో మాక్సిమం అందరూ కూడా రేపు ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయించేయండి వెరిఫికేషన్. తర్వాత మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక 3 బెస్ట్ వివోస్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేట్ లెవెల్లో ఇంకో బెస్ట్ 3 వివోస్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇది రేపు లాస్ట్ డేట్ కాబట్టి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకు ప్లే స్టోర్ లోకి వస్తుంది సిసి లాగిన్. అది మీకు మెసేజ్ కమ్యూనికేషన్ గ్రూప్ లో వస్తుంది. అప్పుడు స్టార్ట్ చేయండి. చిన్న సబ్మిషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఈ యాప్ మీదనే మేడం కొన్ని దీని మీద కొంచెం డౌట్ ఉంది మేడం, ఎంటర్‌ప్రెన్యూర్ మీద. చెప్పండి అమ్మా, చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు మనకి సుధాకర్ ఒక్క నిమిషం. ఆల్రెడీ మా దగ్గర 1000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ గ్రౌండ్ అయ్యారు సార్. 1000 మందిలో దాదాపు ఒక 700 మంది వరకు వీడియోస్ అప్లోడ్ చేసాం. ఏపీఎం లాగిన్ లో చేశారు. అది మన దగ్గర కూడా చూసాం, బాగానే ఉన్నాయి. మరి ఈ 1000 మంది మళ్ళీ సిసి లాగిన్ లో మళ్ళీ వీడియోలు, ఫొటోస్ అప్లోడ్ చేస్తే అది ఎవరైనా వెరిఫై చేయాలా? వెరిఫికేషన్ ఎక్కడ ఉందా? సేమ్ అదే ఆల్రెడీ డాష్ బోర్డ్కి వచ్చేసినవి రావు. అదే చెప్పారు భాను గారు. అవి రావు, అవి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. కొన్ని టైం పడుతుంది సార్. యాక్చువల్లీ శర్మ నువ్వు నోట్ చేసుకో. బిఎల్ పోర్టల్ సబ్మిషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస్ నువ్వు చెప్పిన వ్యాలిడ్ పాయింటే. ఆల్రెడీ కనిపించదని చెప్తున్నారు. బట్ అయినా ఒకసారి నేను పర్సనల్ గా తీసుకుని మాట్లాడతాను. బ్యాంక్ లింకేజ్ దాని లాగిన్ లో ఉన్న డేటాను ఇక్కడ సిసి లాగిన్ లోది సింక్రనైజ్
అవ్వకుండా ఒకటి మనం చూసుకోవాలి. ఓకేనా? అదే కదా శ్రీనివాస్? అదే కదండి మీరు మేడం అడుగుతున్నారు. అంతే మేడం. ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి 90% వీడియోస్ అప్లోడ్ చేసాం. ప్రెజెంట్ గ్రౌండ్ అయినవన్నీ సేమ్ మళ్ళీ అవే పేర్లు సీసీ లాగిన్కి రాకుండా ఉంటే ఓన్లీ వీడియో ఫొటోస్ లేని డేటా ఒకటి వస్తే చేయగలం. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు ఇచ్చిన డేటా ఏంటంటే కేవలం రిజిస్టర్డ్ అండ్ అప్రూవ్డ్ మాత్రమే ఇచ్చారు. మీకు అప్రూవ్డ్ అని రిజిస్టర్డ్ అని సపరేట్ ఒకటి 1,70,000 డేటా, తర్వాత 32,000 డేటాని మళ్ళా సెగ్రిగేట్ చేసి మీకు 1,00,000 డేటాని మేము షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 1,00,000 డేటాలో కూడా 79,000 ఉందని మొదటనే భాను గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మీకు. ఓకే, రాజేష్ ఉన్నాడా? శర్మ రాజేష్ లైన్ లో ఉన్నాడా? నువ్వు నోట్ చేసుకో శర్మ. ఏపీఎం లాగిన్ లో ఒకసారి ఏపీఎంస్ అందరూ వినండి. బ్యాంక్ లింకేజ్ మన ఉమెన్ లెడ్ పోర్టల్లో ఏపీఎం లాగిన్ లో ఏదైతే మనం గతంలో ఎంటర్ చేశారో అది టోటల్ డేటా మీకు అక్కడ కనపడుతోంది. ఆ టోటల్ డేటాని మనం ఏం డిలీట్ చేయలేదండి. మీ లాగిన్ లో డేటా అలానే ఉంది. ఎక్కడ మనం డిలీట్ చేశారు? మీకు డాష్ బోర్డ్ లో డిలీట్ అయిపోయింది. 5,000 డేటానే మీకు కనపడుతుంది, గ్రౌండెడ్ డేటా. అలాగే బ్యాంకర్ దగ్గర పెండింగ్ డేటా కూడా ఉంది, అది ఇంకా గ్రౌండ్ అవ్వలేదు. అక్కడ శర్మ ఆ డేటా ఇక్కడ సింక్ అవ్వకూడదు, మరి అది కూడా చూసుకోండి. 7,000 డేటా ఉంది బ్యాంకర్స్ దగ్గర పెండింగ్ అప్లికేషన్స్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న పాయింట్ కూడా అదే, అది వ్యాలిడ్ పాయింటే. ఆ 7,000 డేటా మనం సిసి దగ్గర చూపించాలా, ఏపీఎం దగ్గర అట్లా హోల్డ్ చేయాలా? ఎందుకంటే అది ఇండివిజువల్ గా బ్యాంకర్ని అప్రోచ్ అయినది కాబట్టి మనం ఏపీఎం దగ్గరే చూపిస్తాం దాన్ని. ఓకే సుధాకర్ మీరు అడుగుతున్నారు, చెప్పండి సుధాకర్. మేడం బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను మేడం, చిన్న సబ్మిషన్. మేడం అడగండి రవి కంటిన్యూ చేయి రవి. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మా దగ్గర 805 ఆల్రెడీ డేటా ఉన్న దాంట్లో మా ఏపీఎం లాగిన్ లో ఆల్రెడీ వివో ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ మేము వీడియోస్ అని కూడా ఎంటర్ చేసి జరిగింది. చేసిన తర్వాత వాటిలో సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి. అయితే మళ్ళా వాటిని మళ్ళీ ఇంకోసారి చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ దాంట్లో చెకింగ్కి వెళ్ళినప్పుడు అది మళ్ళీ ఎస్ నోనా అని అడుగుతుంది. మరి ఆ డేటాని అలాగే వదిలేసేయాలా, ఇప్పుడు యాప్లోనే చేయాలా? ఇప్పుడు మీకు యాప్ లో పుష్ చేసినవన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేయించండి ఫస్ట్. ఇంతకుముందు సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది సార్. ఇప్పుడు సేవ్ మేడం మీరు ఇది వరకు సేవ్ చేసి సక్సెస్ చేసినవన్నీ కూడా డాష్ బోర్డ్ లోకి ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే కనుక చేయవలసిన లేదు. డాష్ బోర్డ్ ఆల్రెడీ మీకు యాక్సెస్ ఉందా? ఉంది సార్. ఒకసారి మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డాష్ బోర్డ్ లో చెక్ చేసుకోండి. మనకు టీసీఎస్ చెప్తున్నది ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు 35,000 ఎన్నో తీసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్స్, అందులో మొత్తం అందరూ కూడా నాన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని కింద మీరే మార్క్ చేయించారు. మార్క్ చేయించడంతో ఈరోజు 6,000కే వచ్చేసింది అకౌంట్. సో మాక్సిమం మీకు పుష్ బ్యాక్ అయిపోయి ఉంటాయి సార్. అవన్నీ కూడా టోటల్ గా ఇప్పుడు మీకు దానిలో మీరు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అని ఎక్సర్సైజ్ అంతా చేసిన తర్వాత ఎస్ అని పెట్టారో ఆ నేమ్సే ఇప్పుడు సిసి లాగిన్ లోకి డిప్లాయ్ అవుతున్నాయి. దానిలో కూడా ఇంకా ఎక్కడన్నా ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో ఆ నేమ్ ఫస్ట్ డేటా ఎంటర్ చేసేటప్పుడే వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూరా కాదా అనేది ఫస్ట్ స్టేజ్ లోనే మీరు కొట్టేస్తారు. ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్ కాదు అంటే నో అని పెడతారు, ఎస్ అని ఉన్నదానికి మీరు ఫర్దర్ గా ముందుకెళ్తారు. ఏదో రకంగా మనం 1,00,000 టార్గెట్ ని మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ ని పూర్తి చేసుకోవాలి. అది ఎక్కడ కూడా మీకు ఒక ఎండ్ పాయింట్ అనేది మనకు దొరకడం లేదు. ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికీ కూడా ఎవరు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు కింద. సో కనీసము మీరు పెట్టారు ఇప్పుడు 1,00,000 మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ అని మీరే ఐడెంటిఫై చేసి ఆ యాప్ లో సబ్మిట్ చేశారు కాబట్టి ఆ డేటాని సీసీలకి ఇచ్చి బాబు గ్రౌండింగ్ మీరు ఇది మార్క్ చేయండి అని ఇచ్చాము అంతే. అంతకుమించి ఇందులో పెద్ద కాంప్లెక్సిటీ ఏమీ లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. దీంట్లో మనకి ఏదైతే ఇప్పుడు ఎస్ అని చెప్పి ఇచ్చిన ఆప్షన్స్ లో 4 క్వశ్చన్స్ తర్వాత డివైడ్ చేసి అన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ మనము సెకండ్ క్వశ్చన్ లో ఎగ్జిస్టింగ్ ప్లేస్ లో న్యూ అని పెట్టినప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయడానికి మనకి కుదరదు. న్యూ ఆప్షన్ వచ్చినప్పుడు నా కోసం చేస్తున్నావు కదా మరి. న్యూ అని కొట్టిన దానికి ఎందుకు కుదరదండి ఫొటోస్?
ఎందుకంటే కొత్తగా ఎంటర్ప్రీనర్స్ కాబట్టి వాళ్ళకి ఇండివిజువల్ ఫోటో తీసుకోవచ్చు, కానీ ఎంటర్ప్రైజెస్ ఫోటోస్ షేర్ చేయడానికి రాదు కదా, వీడియోస్ చేసుకోవడానికి కూడా. అంటే మీ గ్రౌండ్ అయిన దానికే కదండి ఇది. న్యూ అయినప్పుడు న్యూనే గ్రౌండ్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు మీరు లోన్ ఇచ్చింది న్యూకి ఇచ్చారు. గ్రౌండింగ్ అంటే ఎస్టాబ్లిష్ చేయలేదు, అమౌంట్ గ్రౌండింగ్ అయింది. చెయ్యకపోయినా కూడా ఒక ఆప్షన్ ఉంది. మీరు క్వశ్చన్ వేస్తారనుకోని రాత్రి ఆలోచించి పెట్టదు. ఫోటో తీస్తారు బెనిఫిషరీది, యూనిట్ గ్రౌండింగ్ దగ్గర నేను పలానా రోజున యూనిట్ గ్రౌండింగ్ చేస్తున్నాను అనేటటువంటి వర్డ్ మాట్లాడి ఇచ్చేస్తే అటువంటి మేము రీబ్యాక్ చేస్తున్నప్పుడు యూనిట్ గ్రౌండ్ అయినప్పుడు ఫోటో మీరు వీడియో అప్లోడ్ చేయొచ్చు. అట్లా కాదండి, అట్లా కాదు. అంటే యూనిట్ ఒక నిమిషం. డబ్బు ఇచ్చారు. కాదమ్మా, మీరు ఇక్కడ గ్రౌండింగ్ అంటే ప్రాపర్ షేప్ లో గ్రౌండ్ అవ్వాలి, యూనిట్ ఉండాలి. అక్కడ పిండి మిల్లు పెట్టుకున్నాను అంటే పిండి మిల్లు ఉండాలి. ఆ గ్రౌండింగ్ చేయించాల్సిన బాధ్యత ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ ది. అది అయిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేయాలి. అది ఏది పడితే అది క్యాప్చర్ చేస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. సుధాకర్ గారు, యు ప్లీజ్ మైండ్ ఇట్. సార్ నా క్వశ్చన్ అది కాదు సార్. అంటే ఎగ్జిస్టింగ్ ఉంటేనేమో మనము అక్కడ ఎంటర్ప్రైజ్ కనిపిస్తుంది, మిషనరీస్ కనిపిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది, వాళ్ళ చేత మాట్లాడిపిస్తాం. అదే న్యూ ఎంటర్ప్రీనర్స్ రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ తీసుకున్నారు అనుకోండి, లోన్ శాంక్షన్ అయింది, అమౌంట్ తీసుకున్నారు, అప్పుడు మనము ఎంటర్ప్రీనర్స్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము. అట్లా కాదండి, ఒక వారం రోజుల తర్వాత యూనిట్ ని మనం యూనిట్ గ్రౌండ్ చేయలేము. అలా కాదండి, యూనిట్ గ్రౌండ్ అవ్వాలి కదా. ఒక కారం మిషన్, పిండి మిషన్ ప్రాసెస్ ఏదో చెప్పిన తర్వాత 15 రోజుల్లో అవుతుంది కదా. అయిన తర్వాత అప్లోడ్ చేయండి. గ్రౌండ్ అయితేనే చేయాలి. ఇది పర్పస్, అది ట్రూ పర్పస్ ఆఫ్ క్యాప్చరింగ్ దిస్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియో ఈజ్ లైక్ దట్ ఓన్లీ. జస్ట్ ఏదో ఐ వాష్ కోసం చెయ్యొద్దు. యు ఆర్ ఎ సీనియర్ పర్సన్, యు షుడ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ యు షుడ్ గైడ్ పీపుల్. ఓకే ఓకే సార్. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నో అని చెప్పేసి మనం ఎంటర్ప్రీనర్ చేస్తున్నామో, ఇప్పుడు నో అన్న దాంట్లో కూడా కొన్ని క్యాప్చర్స్ అడుగుతున్నది. ఒకసారి ఆ నో కూడా చూపించేస్తే బాగుంటుంది మాకు. ఓన్లీ ఎస్ అని మాత్రం చూపించారు. నో దాంట్లో మనము క్యాప్చర్ చేసిన తర్వాత సుధాకర్ నో తీసేసామండి. అది తీసేసాంలేమ్మా. అది నువ్వు ఫస్ట్ నిన్న మొన్న ఫ్రైడే మధ్యాహ్నం మీరు అడుగుతుంది సిసి లాగిన్, ఏపీఎం లాగిన్, సిసి లాగిన్ తీసేసాం సుధాకర్ గారు. అది పైలట్ చేసిన తర్వాత కన్ఫ్యూజన్ వస్తుందని తీసేసాం. ఓకే ఓకే. థర్డ్ ఇంకోటి ఏంటంటే, ఒకటి మా బ్యాంకుల తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఏదైతే మనము ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా మనము ఎంట్రీ చేసి చూపిస్తున్నామో, అంటే రిపోర్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత అది స్టేటస్ రిపోర్ట్కి వెళ్తే లోన్ డిస్బర్స్మెంట్ దగ్గర ఏమైతే లోన్స్ మనం ఎన్ని చేసామనేది క్లియర్ కనిపిస్తుంది. దాంట్లో ఎడిట్కి వెళ్ళిన తర్వాత ఎస్ అన్న దగ్గరికి వెళ్ళిపోతాము. కానీ ఎక్కడైతే గ్రౌండింగ్ క్యాప్చర్ చేసిన తర్వాత అక్కడ మనకి ఏ మండలము ఆ మండలము మనము లోన్ డిస్బర్స్మెంట్ దగ్గర డ్రాన్ చేస్తే ఆ ఎస్ఐజి మెంబర్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ కనిపిస్తుంది, ప్రొఫైల్ మొత్తం. కానీ అక్కడ లాస్ట్లో మనకి ఇండివిజువల్గా వీడియో నాట్ అప్డేటెడ్, వీడియో అప్డేట్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది మనకి. కానీ మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ని మనము చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏమైనా ఇచ్చి మేము చూసుకోవడానికి అవకాశం ఇస్తే ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే పద్దానికి మనకి డాష్ బోర్డ్కి వెళ్ళిపోయి ఇండివిజువల్గా వివో ఎస్ఐజి మెంబర్స్ అన్ని చూసుకొని ఫొటోస్ చూసుకునే దానికంటే ఈ బ్యాంకులకి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియోస్ దగ్గర చెక్ చేసుకుంటే ఫొటోస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూడటానికి అవకాశం ఉంటుంది. మేము మోటరింగ్ చేసి వాళ్ళతో కరెక్షన్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది సార్. దిస్ సబ్మిషన్. వెరీ గుడ్ సజెషన్ అండి. ఇది ఒక ఎంఐఎస్ రిపోర్ట్ కూడా ఒకటి డిప్లాయ్ చేయమని చెప్పాము. ముందు మనకి ఇది వర్క్ ఫస్ట్ స్టార్ట్ అయ్యి జరుగుతుంటే కనుక ఆ రిపోర్ట్ కూడా డిప్లాయ్ చేస్తారు టీసీఎస్ నుంచి. ఎన్ని వీడియోస్ అప్లోడ్ అయ్యాయి, మీరు ఎందుకంటే క్వాలిటీ చెక్ చేసుకోవాలనుకున్నా రేపొద్దున అది డిపిఎం లెవెల్లో కూడా మాకు వెరిఫికేషన్కి ఇమ్మని అడిగారు. సో కాబట్టి అది డిపిఎం లెవెల్లో మీకు వెరిఫికేషన్ కూడా స్క్రీన్ ఎనేబుల్ చేస్తాం. అది ఏదన్నా వీడియో క్వాలిటీ, ఫోటో క్వాలిటీ బాగుండకపోయినా మీరు మళ్ళీ బ్యాక్ రిఫర్ చేసి అది మళ్ళీ తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ మనము ఈ వీడియోస్ క్యాప్చర్ చేసిన తర్వాత చిన్న ఏమైనా మిస్టేక్ అయితే రివైండ్ చేసి, అంటే ఓల్డ్ది రివైండ్ చేసేసి కొత్తగా మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఏపీఎం దాంట్లో తీసేసి చేయడానికి కుదరట్లేదు సార్. అంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి కానీ డిలీట్ చేసి చేయడానికి కుదరట్లేదు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వీడియో చేసిన తర్వాత దాన్ని రీమోడిఫికేషన్ చేసిన కొత్త వీడియోని మనం క్యాప్చర్ చేసి అటాచ్ చేయాలనుకుంటే అది అటాచ్ అవ్వట్లేదు. ప్లస్ పాత ఉన్న వీడియో కూడా మనకి డిస్ప్లే అవ్వట్లేదు మన ఏపీఎంస్ లాగిన్లో. ఏపీఎం చూడాలనుకుంటే అది కుదరట్లేదు. అది ఒక్కటి చేయగలను కోరుతున్నాను సార్. అది నోట్ చేసుకున్నామండి, చేస్తాము. తర్వాత ఇప్పుడు సిసిసి వెళ్ళి ఏదైతే వీడియో చేస్తారో ఈ డేటా అంతా కూడా ఏపీఎం లాగిన్కి వస్తుంది.
ఒకవేళ వీడియో ఏదన్నా సరిగ్గా చేయలేదు సీసీ అని అంటే కనుక ఏపీఎం లాగ్ నుంచి రివర్ట్ చేస్తే కనుక అది మళ్ళీ సీసీకి వెళ్తుంది. ఈ స్పెసిఫిక్ గా ఈ క్యాప్చరింగ్ విషయంలో అది ఇస్తాం, ఫీచర్ ఓకే ఇస్తాము. అది మీకు థ్యాంక్ యూ మళ్ళీ చెప్తాను. డిపిఎంస్ కి మనం విడిగా ఇప్పుడు ఒకసారి బ్రాడర్ గ్రూప్ కి అయిపోతుంది కాబట్టి తర్వాత మన క్లోజ్ గ్రూప్స్ లో డిపిఎంస్ మనం వర్క్ మాట్లాడుకోవాలి. స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మన మహిత మేడం గారు ఒక 2 ఇష్యూస్ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. ఏపీఎంస్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశం తీసుకున్నా. వాస్తవానికి ఇది థర్స్డే నాడు గౌరవ అడిషనల్ సిఇఓ గారి డైరెక్షన్తో మీ ఏపీఎంస్ అందరికీ ఒక జూమ్ లింక్ పెట్టాము. దాంట్లో ఎఫ్పిఓస్కి సంబంధించిన బేసిక్ డేటా ఫ్రాగ్మెంట్ లాగిన్లో ఇచ్చారు. ఎఫ్పిఓ ఈ రోజు స్టేటస్ అయితే అనేది సాఫ్ట్వేర్ అంతా చేసి ఇచ్చారు. అది డిప్లాయ్ చేశాము. ఈ రోజుకి 20% ఆఫ్ డేటా మాత్రమే వచ్చింది. ఇది జనరల్ ఏపీఎం లాగిన్లోనే ఉంది, అకౌంటెంట్ లాగిన్లో ఉంది. సో కైండ్లీ అందరు ఏపీఎంస్కి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అది మండే నాటికి కంప్లీట్ అవ్వాలని ఏసీఓ సార్ చెప్పారు. ఈ రోజుకి చూస్తే 20% ఆఫ్ డేటా మాత్రమే అయ్యింది. ఫాలోడ్ బై మధ్యలో ఒక రోజు సెలవు రావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా అడిగాము. 1 or 2 days లో ఈ డేటా మొత్తం మీరు కంప్లీట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ ఫండ్స్ కూడా మూవ్ చేయాలనేది ఏసీఓ సార్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఏపీఎంస్ ఎవరెవరైతే ఎఫ్పిఓ బేసిక్ డేటా ఒక 15 minutes దాని మీద కూర్చుంటే అయిపోతుంది ఆ డేటా. ఎందుకంటే మేము పెదనంతపాడులో కూర్చుని చేసాం దాన్ని ఆల్రెడీ. ఒక 15 minutes కరెక్ట్గా మీ దగ్గర డేటా ఉంటే ఒక ఎఫ్పిఓని డేటా ఎంట్రీ చేయడం జరుగుతోంది. సో డిపిఎంస్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ మీ మండలాల్లో ఉన్న ఎఫ్పిఓస్ ఏదైతే వాటి బేసిక్ డేటాని ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయించాలి. ఏపీఎంస్ అందరూ ఉన్నారు కాబట్టి అకౌంటెంట్ లాగిన్ లో ఈ యాప్ ని డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి ఏపీఎం లాగిన్ లో ఇది డిప్లాయ్ చేసి ఏపీఎంస్ అందరూ అకౌంటెంట్ లాగిన్ లో డిప్లాయ్ చేస్తున్నారు కాబట్టి ఎఫ్పిఓ బేసిక్ డేటాని బై వెన్స్డే కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికి. మీకు ప్లే స్టోర్ లోకి యాప్ అనేటటువంటి డిప్లాయ్ కాగానే మీకు కమ్యూనికేషన్ వస్తుంది. యాక్షన్ ప్లాన్ చేసుకోండి. ఏ వివోకి ఎప్పుడు వెళ్దాం